మన ఆత్మీయ స్థితులకు అర్థం అవ్వాలి. ప్రార్థన చేస్తున్నావంటే ప్రత్యేకమైనది పొందుకోవాలంతే కదా. ఎందుకు ప్రార్థన అంతగాడికి? ఎందుకు దేవుని దగ్గరికి? ఎందుకు ఈ ఉపవాసాలు? ఎందుకు ఈ జాగరణలు? ఎందుకు ఈ పరిశుద్ధత అనేది? ఎందుకు బాప్తిసాలు అనేవి? ఎందుకు ఈ అనుభవాలు? వాళ్ళు ఇవన్నీ లేకుండానే సాధిస్తుండగా ప్రార్థన చేసి సాధించుకున్నానని చెప్పే పరిస్థితి ఎందుకు? కాదు కదా. ప్రత్యేకమైన స్థితిలో నేను ఉండాలి. నా జీవితంలో దేవుడు ప్రత్యేకించబడిన స్థితి ఏదో ఉన్నది నా కొరకు. దాని కొరకు నేను ఓపికతో కనిపెట్టాలి. పక్షి రాజు వలె నేనేమో వాళ్ళు తెలుసా, వాళ్ళు ఎగరలేరు కదా. హల్లెలూయా. వాళ్ళు ఎగరలేరు కదా. ఇది నిర్భయముగా నీవు చెప్పవచ్చు కదా. ప్రార్థన దేని కొరకు ఉండాలి? నూతన బలం కొరకే కదా. ఎగిరిపోయే అనుభవం కొరకే కదా. ప్రభువుతో ఉండే ఆనందము కొరకే కదా ప్రార్థించవలసింది. దీని కొరకే ఓపికతో కనిపెట్టే అనుభవాలు మనలో ఉండవు.